హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలుములావారా టూర్స్. ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తున్నందుకు. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా నా వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేద్దాం. నేను ఊటీ రోజ్ గార్డెన్కి వచ్చేసానమాట. ఊటీలో టాప్ అట్రాక్షన్లో మన ఊటీ రోజ్ గార్డెన్ ఒకటి. నేను రోజ్ గార్డెన్కి బస్లో వచ్చాను అనమాట. అంటే ఇంతకుముందు షార్ట్లో నేను పెట్టాను కదా రోజ్ గార్డెన్ బస్ స్టాప్ పాయింట్, అక్కడ బస్ ఎక్కి రోజ్ గార్డెన్కి వచ్చానమాట. అంటే బస్ ఎక్కి వచ్చానంటే రోజ్ గార్డెన్ ముందేం బస్ స్టాప్ లేదండి, మనం కాస్త వాక్ చేయాలన్నమాట. బస్ స్టాప్ నుంచి కొద్దిగా వాక్ చేస్తే మనం రోజ్ గార్డెన్ రీచ్ అవ్వచ్చు. రోజ్ గార్డెన్ మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6:30 వరకు ఓపెన్ ఉంటుంది. అడల్ట్స్కి అయితే 40 రూపీస్ టికెట్, కిడ్స్కి అయితే 15 ఉంటుంది. మీరు ఒకవేళ లైక్ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ ఇవన్నీ ఎక్స్ట్రా క్యారీ చేస్తే వాటికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. ఊటీ రోజ్ గార్డెన్ని గవర్నమెంట్ రోజ్ గార్డెన్ అని పిలుస్తారు. ఇది 1995లో ఎస్టాబ్లిష్ చేశారంట. రోజెస్లో ఎన్ని రకాలైన రోజెస్ ఉన్నాయో అన్ని రకాలైన రోజెస్ని మనం రోజ్ గార్డెన్లో మనం చూడొచ్చు. ఊటీ రోజ్ గార్డెన్ అనేది మన ఇండియాలోనే లార్జెస్ట్ రోజ్ గార్డెన్ అంట. అండ్ ఈసారి కనుక మీరు ఊటీ వెళ్తే డెఫినెట్గా రోజ్ గార్డెన్ విజిట్ చేయడం మాత్రం మిస్ అవ్వకండి. మనకి ఈ ప్లేస్లో కూడా ఫోటోగ్రాఫర్స్ ఉంటారనమాట. మీరు ఫొటోస్ సరిగా తీసుకోలేము అనుకునే వాళ్ళు ఫోటోగ్రాఫర్స్తో ఫొటోస్ తీయించుకోండి, చాలా బాగా తీస్తారు. నేను కూడా 2 ఫొటోస్ దిగాను అనమాట, చాలా బాగా తీశారు. ఒక్క ఫోటో 200 ఉంటుంది అనమాట. అండ్ ఇదేం చిన్న సైజు కాదండి, A4 సైజు ఫోటోగ్రాఫ్ ఇవ్వరు మనకి, చాలా పెద్దది ఇస్తారనమాట రోజ్ గార్డెన్లో ఫోటోగ్రాఫ్ మనకి. నేచర్ లవర్స్ ఇంకా పూల్ని బాగా ఇష్టపడే వాళ్ళైతే రోజ్ గార్డెన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మనకి ఎవ్రీ ఇయర్ మేలో రోజ్ గార్డెన్లో యాన్యువల్ రోజ్ షో అనేది ఒకటి జరుగుతుందంట. నాకు కరెక్ట్గా డీటెయిల్స్ తెలియవు, కావాలంటే కమెంట్ చేయండి, నేను కనుక్కొని చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు కనుక ఈ మంత్ ఊటీ వెళ్ళాలని ప్లాన్ చేస్తే మాత్రం రోజ్ గార్డెన్లో మనకి యాన్యువల్ షో అనేది ఏ రోజు జరుగుతుందో కనుక్కొని వెళ్ళడానికి ట్రై చేయండి. మనకి ఈ గార్డెన్లో స్టెప్స్ కూడా బాగా ప్రొవైడ్ చేశారనమాట, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి. అండ్ రిలాక్స్ అవ్వడానికి కూడా అక్కడక్కడ ప్లేసెస్ ప్రొవైడ్ చేశారు, మీరు చూసుంటారు కదా వీడియోలో. అండ్ రోజ్ గార్డెన్ తిరగాలనుకున్న వాళ్ళు మార్నింగ్ గట్టిగా తినరండి. నాలాగా 2 ఇడ్లీలు తినొచ్చిన వాళ్ళైతే తిరగలేరు, అక్కడే పడిపోతారు అనమాట. నేనైతే మ్యాక్సిమం తిరగడానికి ట్రై చేశాను, కానీ నాకు తెలిసి నేను హాఫ్ వే కూడా కంప్లీట్ చేయలేదు. ఊటీలో చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా ప్లాస్టిక్ అనేది బ్యాన్డెడ్. మీరు ఊరంతా వెతికినా మీకు ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కడ దొరకవు. సో మీరు ఊటీకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీతో బాటిల్స్ క్యారీ చేయండి. ఒకవేళ ఖచ్చితంగా మీరు వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే మీకు 5 లీటర్స్ వాటర్ బాటిల్ తప్ప వేరే వాటర్ బాటిల్స్ కనపడవు. మీరు బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం మీ దగ్గర 5 లీటర్స్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా, ఆ వాటర్ని ఫిల్ చేసుకొని బయటకు వెళ్లాల్సి వస్తుంది. కావాలంటే మీకు 60 or 70 రూపీస్లో గ్లాస్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా, ఆ వాటర్ బాటిల్ అయితే మీకు అమ్ముతారు. కాకపోతే గ్లాస్ వాటర్ బాటిల్ అనేది రిస్క్ అని నేను తీసుకోలేదు. ఎక్కడైనా కింద పడిందంటే ఇంకా అంతే సంగతులు. తెలియదు కానీ పిల్లలతో అయితే తిరగలేరు. నేను కూడా ఇప్పటివరకు జస్ట్ హాఫ్ వేని కవర్ చేశాను, మొత్తం తిరగాలంటే అయిపోయేటట్టుంది ఎనర్జీ. ఇంకా దీని తర్వాత ఇంకా ఏ ప్లేస్ విజిట్ చేయలేనేమో, అంత ఉందన్నమాట చూడడానికి. సో నేను కూడా హాఫ్ వే తిరిగేసి ఎక్కడైనా కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. సో మీరైతే ప్రిపేర్డ్గా ఉండండి. రోజ్ గార్డెన్ వస్తే ఫస్ట్, ఒకవేళ ఏదైనా రోజు మీరు రోజ్ గార్డెన్ ప్లాన్ చేస్తే ఫస్ట్ రోజ్ గార్డెన్కి వచ్చేయండి. వేరే ప్లేస్ చూసి రోజ్ గార్డెన్ వెళ్దాం అనుకుంటే మాత్రం మీరు తిరగలేరు అనమాట. సో అది మ్యాటర్. సో చూడండి కింద మొత్తము అదంతా మొత్తం రోజ్ గార్డెనే, లైక్ పైన ఇదంతా కూడా రోజ్ గార్డెన్ అనమాట. అసలు రోజ్ గార్డెన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు, అలా నడుచుకోటి పోతూనే ఉందన్నమాట. సో నేను ఇప్పుడు కాసేపు ఎక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ ట్రై చేస్తాను. నా వీడియోలు కనుక మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసుగా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ రింగ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.